హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? గ్రౌండ్కి వచ్చినాం ఫ్రెండ్స్. గ్రౌండ్ అంతా చూపిస్తా. సాయంత్రం పూట 4:30-5 గంటలకు అందరు పిల్లలు కూడా కరాటకు, బాల్ ఆడటానికి, బ్యాటుకు అన్నిటికి వస్తారు ఫ్రెండ్స్. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా విశ్రాంతి తీసుకుంటానికి వస్తారు. మేము కూడా పోతాను, చూడండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక అన్నీ చూపిస్తాం. ఇక్కడ మాత్రం పిల్లలు క్రికెట్ ఆడతారు ఫ్రెండ్స్. చూడండి, చాలా చక్కగా ఉంటుంది గ్రౌండ్, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్ చేసుకుంటానికి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ షుగరు, బీపీ వాళ్ళకు అన్ని తీర్ల పరికరాలు ఇక్కడ గ్రౌండ్లో ఉంటాయి ఫ్రెండ్స్. అదే చూపించడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు. చూడండి, చాలా చక్కగా ఉంటాయి. పిల్లలు చూడు ఆడుకుంటారు. సైకిల్ దొక్కుతారు, బాల్ ఆడేటోళ్ళు బాలు, కరాట చేసేటోళ్ళు కరాట, అందరూ పిల్లలంతా వచ్చారు. మేము కూడా గ్రౌండ్ కాడికి పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఉంటుంది. ఆ చిన్నోడు చూడు ఇప్పుడు కొట్టు చిన్న 6 కొట్టిండే. వావ్, బాగా ఆడుతాడు అబ్బాయి, చాలా చక్కగా ఆడుతాడు. చూడండి, చిన్న బాగున్నది. ఇట్లా పోతారు పిల్లలు సైకిల్ దొక్కడానికి. ఇక్కడ కరాట చేస్తారు చూడండి ఫ్రెండ్స్. పిల్లలు యోగా, కరాట చూడండి, ఎక్సర్సైజ్ లెక్క చేస్తారు. కరాటే చాలా చక్కగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్. గ్రౌండ్లో వీళ్ళంతా చేసేది 4:30-5 అయితే ఇట్లా ఆడుకుంటారు పిల్లలంతా కలిసి. చాలా చక్కగా ఆడుకుంటారు చూడండి. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసే పరికరాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఎక్కుతాను నేను. ఆడు చిన్న ఆడు. నువ్వు ఒక పక్క, నేను ఒక పక్క ఆడుకుందాం. ఆగు చిన్న, నేను ఈడ సంచికి ఇట్లా పెట్టి వస్తాను. చూడు, ఇక్కడ పెడతాను ఇక సంచికి ఇట్లా కవరు ఇవన్నీ ఈడ పెట్టి వస్తాను. పెడతాను చూడండి. జరుగు చిన్న, జరుగు. నాకు చూయించు, ఆడతా నేను కూడా నీతోటి. నాకు అన్నీ చూయించు చిన్న. ఆగు నాకు చూయించు. ఎక్కుతాను చూడండి ఫ్రెండ్స్. నాకు కూడా భయం అవుతుంది ఎక్కాలంటే. ఇప్పుడే ఫస్ట్ కదా, ఈరోజే ఎక్కువ రాను ఫ్రెండ్స్ నేను. కొత్త అవుతుంది కదా, భయం అవుతుంది కింద పడతానేమో అని. చూడండి, ఏటు ముందుకా? ఆగయ్యా, నేను ఇప్పుడే ఫస్ట్ పడతానేమో అని నాకు భయం అవుతుంది. ఆగాగు, ఇట్నేనా? బాబు, భయం అవుతుంది. ఆగయ్యా, ఇట్నేనా చెప్పు. ముందుకా అంటాను, నాకు భయం అవుతుంది. ఇట్నేనా? వస్తుంది. ఎట్లా బుజ్జి, ఇది ఎట్లా? ఇట్లా పండుకోవాలనా? వావ్, చాలా చక్కగా. అట్లా అనాలనా? నాకు అట్లా పండుకుండుగా రాదు, కానీ గిది ఎక్కుతాగు బుజ్జి. నేను కూర్చోవాలా దీని మీద? అమ్మ, నాకు భయం అవుతుంది. కదులుతలేదుగా చిన్న. ఆగాగు, కాలు అట్రోకి వేయాలే ఏమో. ఆగు చిన్న, ఇప్పుడు అంటా చూడిగా. అనొస్తుంది ఇట్లా అనాలి. బాబో, గట్టిగా ఉన్నాయి అవి, బలంగా అంటే వస్తున్నాయి. నువ్వు చెరకరు కూగుదావు. నువ్వు కూడా నిలబడి చిన్న. ఏం కదా, నేనన్న ఎక్కని. అమ్మ,
ఇట్లా అనాల ఇటు ఇటు గాలేం ఇటు ఇటు అయితే ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ తక్కువ అవుతాయి, నడుముల నొప్పులు ఇట్లా. బాగుంది ఇది, ఉయ్యాల లెక్కనే ఉన్నది కానీ నడుములు ఇటు అటు సాప్ అవుతాయి. నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇక దిగుతాను, ఇక ఇది ఉయ్యాల లెక్క ఊగాలి. జరగమ్మలు జరుగు, నేను కాసేపు ఊగుతా, జరుగు. దిగురా బుజ్జి, చిన్నగా దిగమ్మ, పడేవు, పడి నా మీద పెట్టావు. అమ్మో చిన్నగా ఎక్కినమ్మా, ఊగుతాన చూడిగా. నడుమే పుయ్యాల నడికే జంపాల అన్నట్టే ఉన్నదిగా, నడిచినట్టే. చూడిగా ఊగుతాను, ఎట్లా ఊగుతాను. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది దిగాలి, ఇది దిగి ఇంకొకటి ఊగాల మళ్ళీ నేను. అమ్మో కళ్ళు తిరిగినట్టే అవుతానే. చూడు మళ్ళీ ఇంకో దానికి అడిగిపోతాను. ఇక ఇది అయిపోయింది, ఇంకో దానికి అడిగిపోతాను. పిల్లలు మాత్రం బాగా ఎగురుతారు కదా. ఏందో గిర్రలు తిప్పుడేమో, చేతులు ఇటు అటు కదిలేటట్టు ఇట్లా గిరికలు తిప్పాలట. బాగున్నాయి, చేతులల్లో రక్తం సరఫరయ్యేటట్టు ఈ గిరికలు తిప్పాలి. ఇట్లా అన్ని తీరులో ఎక్సర్సైజ్ చేసేటివి ఉన్నాయి గ్రౌండ్లో. 5:30 కాగానే అంతా ఎక్సర్సైజ్ కొత్తారు. ఇగో దీని మీద కూర్చొని ఇట్లా అనాలట. ఇది మొత్తం బాడీ మొత్తం బ్లడ్ సరఫరా అయ్యేటట్టు రక్తం ఒళ్ళంతా కదిలి సరఫరా అవుతుంది. ఇట్లా అనాలి, గట్టిగా ఉన్నాయి చూడండి. ఎక్సర్సైజ్ అన్నట్టు ఇది. ఆగు బుజ్జి, చెరొకరు కూగుదాం, నువ్వు అట్నే ఉండు. నాకు కూడా భయం అవుతుంది, ఆగురా. చెరొకరోకు అమ్మ అను, ఇక నువ్వు అను. ఉయ్యాలో జంపాల ఉయ్యాలో జంపాల. ఊగు బుజ్జి, బాగున్నది. చిన్నగా బుజ్జి కిందకి ఇట్లా పడతా, చిన్నగాను. కళ్ళు తిరిగినట్టే అవుతుంది కదా. నువ్వు రోజు వస్తావు బుజ్జి? చిన్నగా ఆగు, చిన్నగాను. నేను కిందకి ఇట్లా పడతా. ఊపు వచ్చావు అమ్మా. ఇంకోటి గిరికలదేందో ఇది ఎక్కుతా. అబ్బో ఏం గిర్ర తిరుగుతుంది కదా. ఇట్లనా ఇటు ఇటు గిరిక లెక్కనే ఉన్నది ఫ్రెండ్స్. ఇక చూడండి, అబ్బో భయం అవుతుంది. దీన్ని పట్టుకొని దీని మీద నిలబడితే అయ్యే తిరుగుతున్నాయి గిరికలు. ఇగో ఇక్కడ విశ్రాంతి తీసుకుంటానికి కూర్చుంటారు ఫ్రెండ్స్ దీని మీద. ఆ ఎక్సర్సైజ్ అంతా చేసి వచ్చి ఇన్ని కుర్చీలు ఉన్నాయి కదా, వీటి మీద విశ్రాంతి తీసుకుంటానికి కూర్చుంటారు. నేను కూడా ఇక్కడ కూర్చుంటాను ఎప్పుడు. చూడండి, ఇక్కడ బాల్ పైకి ఇసిరేసి ఆడేది ఇది గ్రౌండ్. బాస్కెట్ బాల్ అట. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎట్లా ఉన్నారో, చాలా మంది ఉన్నారు, మంచిగా ఆడుకుంటారు ప్రతిరోజు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రౌండ్లో ఆడుకుంటారు, విశ్రాంతి తీసుకుంటారు. చూడండి, నేనైతే అన్నీ ఎక్కిన చూసిన, చాలా చక్కగా బాగున్నాయి. టైం ఉంటే రోజు ఒకసారి వచ్చి ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా చక్కగా ఉన్నది. ఇది విశ్రాంతి తీసుకొని ఇట్లా పండుకొని ఎక్సర్సైజ్ చేసేది ఇది.
నాకేమో ఇది తెలియదు. కొంచెం కూర్చోనన్నా కూర్చుంటుంది దీని మీద. అమ్మ రిలాక్స్ తీసుకుంటాను, అన్నీ ఎక్కినా కదా, కూర్చున్న దీని మీద కొద్దిసేపు. ఇది పండుకొని ఎక్సర్సైజ్ చేసేదట కానీ నాకు తెలియదు. దీని మీద కొద్దిసేపు కూర్చుంటున్నా. చూడండి అన్ని తీరులో ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నది గ్రౌండ్. ఎవరైనా వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అన్ని తీరుల పరికరాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చాలా చక్కగా ఉన్నాయి. ఇది ఎక్కడనంటే గ్రౌండ్లో మహబూబాబాద్లోనే ఫ్రెండ్స్. చూడండి ఇంట్లోనే హాస్టల్ ఉంటుంది, కాలేజీ ఉంటుంది, పిల్లలు చదువుకునే దాంట్లో విశ్రాంతి తీసుకుంటానికి. ఇవన్నీ అట్టాలు కింద పడ్డ దెబ్బ తగలకుండా అట్టాలు వేసారు. ఇవన్నీ బండలు కావు ఫ్రెండ్స్, అట్టాలు. కూర్చొని తిరిగేదట ఇది. నేను కూర్చున్నా, చూడు ఎంత ఎత్తున్నాయో. చాలా చక్కగా ఉన్నది. ఇట్లా తిరుగుతాంటే కళ్ళు తిరుగుతున్నాయి కదా, అలవాటు లేకనే ఇట్లా కూర్చొని తిరగాలి దీని మీద. ఇట్లా తిరుగుతుంది చూడు, ఇక మనం కూడా అట్లా తిరగాలి. పైన గదలది పట్టుకునేది, కింద మాత్రం ఈ గదలేటి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో గ్రౌండ్లో. అన్ని తీర్ల పరికరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో మీ ఊళ్ళల్లో ఎటువంటి పరికరాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా చక్కగా ఉన్నది. ఇవాళ చూసిన కదా, ప్రతిరోజు వచ్చి ఎక్సర్సైజ్ చేయాలని చూడటానికే వచ్చిన ఫ్రెండ్స్. ఈ బడి సంవత్సరం దాటింది, నేను ఎప్పుడు రాలేదు. ఈరోజు చూసి ప్రతిరోజు వచ్చి ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలని అందరు అంటే చూసిన విన్నా. ఇక వచ్చి ఈరోజు చూసిన కదా, ఇక ప్రతిరోజు వస్తా ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉన్నది గ్రౌండ్. చూడు పిల్లలు ఎట్లా ఊగుతారో, సూపర్గా.